ఈరోజు ఈ రైతు దీక్ష కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు తెలంగాణ భావి దిక్సూచి అన్న రామన్న గారికి, అలాగే సభాధ్యక్షులకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక ముందున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు సదా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, మన ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి 100 రకాలుగా ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నా మనం దాని గురించి 2 విషయాలు చెప్పాలి. ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా ఇతర ఏ నాయకులైనా కలలో కూడా ఒక చిన్న సందర్భం చెప్తాను. తెలంగాణ రాకముందుకు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఉంటాడు. తెలంగాణ కోసం, మన నీళ్ళ కోసం కేసీఆర్ గారు కొట్లాడుతున్నప్పుడు అక్కడ మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, నీళ్లు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు. ఈ తెలంగాణలో పిచ్చిలేసి నీళ్ళు ఇక్కడి నుంచి మనకు వస్తున్నాయి, పల్లం మనకు ఆంధ్ర సైడ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి, తెలంగాణలో నీళ్లు కావాలని కొట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి ఒక కామెంట్ చేసి నాకు బాగా గుర్తు. అట్లాంటి కిందికి పోతున్న నీళ్లను కలలో కూడా ఊహించని విధంగా వాళ్ళకు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలలో కూడా రాని ఆలోచనను కాళేశ్వరం నుంచి చేవెళ్లే వరకు హైదరాబాద్ కూడా తీసుకుపోయడానికి కలలో కూడా ఊహించని వాళ్ళు ఇలా 2 పిల్లలు గుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టినాం, ఇంకేదాని కోసం కట్టినాం, వృధాగా కట్టినాం అన్న సన్నాసులకు ఇలా ప్రజలకు మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నీళ్లు కిందికి పోవడం కాదు, ఆ భగీరథుని దివి నుంచి భూమికి ఎలా దించిందో కింది నుండి మీదికి కూడా తీసుకుపోవచ్చు అని చెప్పి నిరూపించిన దార్శనికుడు మన కేసీఆర్ గారు. అలాంటి ప్రతిదీ మనం కొన్ని స్కీములు ఇస్తే చెప్పేదో ఉన్నాం పెద్దలు, మనం 400-500 స్కీములు ప్రజలకు ఏంగా ఉన్న వాళ్ళు అడగక ముందుకు మనం ఇచ్చి అవి చెప్పలేక కొంచెం వెనకబడ్డం. ఎక్కడైతే మనం రైతులకు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇంతకు ముందు చెప్పలేక మనం ఎక్కడైతే వెనుకబడ్డామో అక్కడనే ప్రజలను మోటివేట్ చేసి మరొకసారి ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో 100 రోజులు. ఇంకొక విషయం ఏంటంటే, మన సార్ ఎంత దార్శనికుడు అంటే 100 రోజులు ఆగుమని చెప్పేసి మన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్ గారు. ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కాలేదు. అంటే అవతలోని స్టెమినా ఎంత ఉందో ముందే గుర్తుపెట్టి 100 రోజుల్లో ఈ కాంగ్రెస్ వాడు ఫెయిల్ అవుతాడు, 100 రోజుల తర్వాత ప్రజలే తరిమి కొడతారు, మనం అప్పటిదాకా ఓపిక పడదామని ముందే ఆలోచించి చెప్పిన కేసీఆర్ గారి విజనరీని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గడప గడపకు సేవ చేసినాం, గడప గడపకు సంక్షేమ పథకాలు ఇచ్చినాం, ప్రతి మనిషికి ఏదో రకంగా మనం చేసినాం. కాబట్టి ఈ రోజు ఎంపీ ఎలక్షన్లలో ముఖ్యంగా రైతులకు దాదాపుగా మనం చెప్పక ముందుకే రైతులందరికీ అర్థమైపోయింది వీళ్ళ విజన్ ఎట్లాంటిదో, వీళ్ళ ఫలితానం ఎట్లాంటిదో. మళ్ళీ మనం గడప గడపకు వెళ్ళి రైతులకు సంబంధించిన ఇంకేదో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎక్కడ పొరపాటు జరిగిందో అక్కడనే ప్రజలు కానీ మనం కానీ సరిదిద్దుకొని భారీ మెజార్టీతో తెలంగాణకు అండా దండ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అని మరొకసారి చెప్పి నిరూపించాల్సిన అవసరం మన అందరికి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.